ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే చర్చ. ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన తర్వాత అదే దేవుడి నేపథ్యంలో ధనుష్ వెట్రిమారన్ తమిళ్ మురగన్ సినిమాను అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. ఇది యాదృచ్ఛికమా లేక బాక్స్ ఆఫీస్ పోరుకు బిగ్ సిగ్నలా? పాన్ ఇండియా సినీ అభిమానుల్లో ప్రస్తుతం ఒకే టాపిక్, హాట్ టాపిక్ కి చర్చ వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో ధనుష్, స్టార్ దర్శకుడు వెట్రిమారన్ మరోసారి చేతులు కలపడం ఒక విశేషమైతే, వారు ప్రకటించిన సినిమా టైటిల్ ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలయికల్లో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. యాక్షన్, ఎమోషన్, రియలిస్టిక్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు 5వ సారి కలిసి పనిచేయబోతుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో డివి అంటూ ధనుష్ చేస్తున్న పోస్టులు అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచాయి. చివరకు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ వెట్రిమారన్తో కలిసి చేస్తున్న కొత్త సినిమాకు తమిళ్ మురగన్ అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్మెంట్ గ్లిమ్స్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. యుద్ధ భూమి నేపథ్యంలో వేలాది మంది యోధుల మధ్య భారీ ఏనుగుపై వారియర్ గా కనిపించే ధనుష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. పవర్ఫుల్ విజువల్స్, నేపథ్య సంగీతం, వాయిస్ ఓవర్ కలిసి సినిమాకు ఒక ఎపిక్ ఫీల్ తీసుకొచ్చాయి. ఈ చిత్రాన్ని వండర్ బార్ ఫిల్మ్స్ తో పాటు ప్రొడక్షన్ మైల్స్ టు గో సంస్థలు నిర్మిస్తున్నాయి. కథను ప్రముఖ రచయిత అరుమతి అందిస్తుండగా సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే, మురగన్ అనేది తమిళ సంస్కృతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దైవం. హిందూ సాంప్రదాయంలో ఆయనకు కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. టైటిల్ గ్లిమ్స్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఆ దైవానికి సంబంధించిన నేపథ్యాన్ని లేదా ఆయనతో అనుబంధం ఉన్న కథాంశాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి కథపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. ఇదే సమయంలో మరో ఆసక్తికర అంశం కూడా చర్చకు వస్తుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ అనే భారీ చిత్రం ప్రకటించబడింది. ఆ సినిమా కూడా కార్తికేయుడు లేదా మురుగన్ కు సంబంధించిన అంశాలను సృష్టించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా పోస్టర్లోని కొన్ని అంశాలపై తమిళనాడులో వివిధ వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ నాయకులు కూడా స్పందించడం వల్ల ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సమయంలోనే ధనుష్ వెట్రిమారన్ కాంబోలో తమిళ్ మురగన్ ప్రకటించబడింది. యాదృచ్ఛికమా లేదా ముందే ప్లాన్ చేసిన ప్రాజెక్టా అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 2 సినిమాలు ఒకే దైవం లేదా పురాణ నేపథ్యాన్ని తీసుకున్నాయనే కోణంతో కథలు కూడా ఒకేలా ఉంటాయనే చెప్పలేం. కథ, పాత్రలు, ట్రీట్మెంట్, విజువల్స్, ప్రెజెంటేషన్ పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే ఆయా చిత్ర బృందాలు మరిన్ని వివరాలు వెలువడించే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం 2 భారీ ప్రాజెక్టులు ఒకే పురాణ నేపథ్యాన్ని టచ్ చేస్తుండడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ 2 సినిమాలపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.